వల్ల వేడికి వైరెళ్ళి నన్ను ముట్టుకున్నట్టయితే నేను వచ్చే లెంక వెళ్ళి మార్గులు వస్తే పోతాను. నీ గజ్జల కొబ్బరికాయ కొట్టాలంటే తర్వాత కూర్చొని పచ్చి చేసినట్టు చేస్తాను. మా ఇంట్లో పెళ్లి పెంచదు రాగన్నే కొట్టారు. నీ గజ్జల రాగన్నా నీ దండం పెడతా శాస్త్ర దుకాణంలో కొడుకు 2 ఊదు పుల్లలు మీద జనల ఊదు పుల్లలు చెక్కు పెంచదు కింద 3 రాగా రాగాన్ని ఉన్న కాడికైనా అన్నారు మధ్యన మేకపోతున్నట్టున్నారు. మళ్ళా మైగాడేవరే మా ఇళ్ళ పెళ్లి రాదు. ఎన్నో ఒకటి మధ్య మరి అప్పుడు ఆ బల్లలో చూడు మరి ఆ కొడుకుని ఏం చేసింది. అయ్యా నీలోనే ఉన్న ఇద్దరు విలువలు జ్ఞానతత్వాలు బుద్ధి జ్ఞానం చదువు శాస్త్రం నా కొడుకు నేర్పని మరి ఏ తల్లి ఉన్నట్లయినా కొడుకు గౌరవం చెప్తారు. అమ్మాయిగా నువ్వు ఇంటికి పోమనన్న వల్ల ఆ తల్లి మరి కాంతం అనేది ఇంటికి వచ్చింది. మరి ఆ పిల్లగాడు బల్లల్లా కొడుకుని ఏనాడు దేని చేసినావు బల్లల్లా గుణపాఠం గురించి రాస్తాడు. దానికి మీద నక్షత్రం ఉన్నది కాబట్టి రాజుల తినగాడ సారి ఎత్తిన గుణపాఠం గురించి రాయంగా అంటే పొద్దున చెప్పిన పాఠం బాబా చెప్తుందని బాబా చెప్పిన పాఠం పొద్దున చెప్తాను అంటే అంటే పిల్లగాడు మరి చదువు తీరుతాడు సాత్రాలు తీరుతాడు ఇద్దరు తీరుతాడు పుట్టిన తీరుతాడు పిల్లగాడు పదరెళ్ళ పట్టవలస
కన్న బిడ్డోళ్ళ చూసుకుంటా నేను బిడ్డలే నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నదమ్మ. బిడ్డ లేని తల్లిని కాబట్టి ఆ కొడుకు పెళ్లి చేస్తే వచ్చే కోడళ్ళు నా కడుపులో వచ్చే బిడ్డోళ్ళ చూసుకుంటా. మరి ఎంతైనా అదిగో భగవంతా అని బిడ్డలకు నోచుకోలేదు, నా కొడుకు పెళ్లి చేయాలని నా నెత్తి మీద బరువు తీరిపోవాలి. మరి నా భర్త తింటాను పోతాను కానీ ఇంత ఆలోచన లేదు. ఇక కచ్చరికాడి ఎండా వచ్చినాక మెల్లగా ఈసారి ఇచ్చి కొడుకు పెళ్లి చేసిందని కావాలి. ఉండంగా రాజు పుష్పంగా రాజు సభ్యాల కచ్చిన మంది పెట్టుకోండి వాళ్ళకి అతను రాజు రాక ముసలుడు భర్తని మూతి పొట్టడు పొత్తులు పోరాటం చేయాలి. భర్తను మించిన భాగ్యం భార్యకి ఏముందో, భార్య మించిన భాగ్యం భర్తకి ఏమున్నదేనా. కట్టెలు కొట్టి బతికిన కాపురే మేలన్నరా, పుల్లలు కొట్టి బతికిన పురుషుడే మేలన్నరా ఆట. ఇక పక్కకున్న భర్తను ఆనాటి ఆడలు అన్న భర్త విధంగానే పోయి కాలు కడుక్కునేది కానీ ఈనాటి ఆడలు టీకాడ కూర్చుంటే భర్త ఏ గంగన్నా నువ్వు తింటే నేను పంచవండి అంటారే. వాళ్ళు ఏంది అంటే ఏందిరా అంటారు. వాళ్ళ నిద్ర ఒక పొడి నుంచి మీదకెళ్ళి దాటిపోతాను. మరి అందుకే అన్నారు ఆడోళ్ళకు సేవల్ల సేవ ఏ సేవ గొప్పదా, పది సేవే గొప్పదా అన్నారు. పొద్దంత మొగోడు ఏ శనకాడిపోయినా ఏ శనకాడిపోయినా 10 మందిల పంచాయతీ పోయినా ఎక్కడి పోయినా పక్షి గూటికి చేరిన సన్నం ఎంతటి మొగోడైన వాళ్ళకు భార్య చేతి అన్నానికి రాకదప్పడు. ఇక వాడు పుచ్చడు పని చేసి ఇంటి ముంగడికి వచ్చారా పెంట కుప్పల మొక్క ఇస్తే పెట్టుకునే వానికి ఇంకిస్తారు ఇస్తే వాడు ఇల్లేదో కారణం ఉన్నారనుకుంటా వాడిని నైంటేస్తాడు కోటరేస్తాడు కోటరేస్తాడు ఆ పువ్వులు ఎత్తాడే పోయి పుల్ల అవుతుంది పుల్లైన కానీ సొల్లుగా అడతారు. వాడు బాగా దాగి రోడ్డు పోయి నడుచుకుంటా అంటాడు కదా, వాడు బాగా అంకర నడుచుకుంటా అంటాడు. అబ్బా గవర్నమెంట్ సిసి రోడ్ అంకర పోసిండు వీడు అట చక్కనే పోతుంది అంకర పోసిండు అనుకుంటా వస్తాడు. బాగా వస్తాడు బాట దుగ్గ పెట్టబోదు చూస్తారు అనే పక్కెత్తారు. ఇటువంటి పెద్ద మనుషులు ఎదురపోవడం పెరగచ్చము పెంటలు వంట వాళ్ళు లేరా అంటే వాడు అన్నవాడి అంటాడు. అవ్వో నేను లేస్తే నువ్వు అన్నవా చూస్తాను నాకేది పచ్చమంచం పరుపు దొరుకుతుందో దొరకదో చంద్రబాబు ఎవరో ఎందుకురా దసరా పండుగ నువ్వు అల్లేరా పెట్టబోదరా కొడుకు బగ్గడా వీడికి ఇల్లు తర్వాత వీడి ఇంచరికనే మా ఇంచరికనే వచ్చింది మా పెంట పొందరా ఏదో ఇక నేను చూసి మా అత్త చెప్పిన లేకపోతే ఇచ్చేదే నా భర్త ప్రాణ సేవే ప్రాయసిద్ధంగా అన్నదమ్మా. భర్త ప్రాణ సేవకై తల్లి కాంతమని దేవి అమ్మా సెంబుద ఉదకాలు పెట్టరా
ఏమైంది దేశం కట్టుకుని కాబట్టి కట్టుకుని అలాగే కాదు తల మీద పెట్టుడేనా లేదు పిల్ల ప్రేమలో పిల్లని కాళ్ళు మీద పెట్టిందమ్మా బాయికి పడగా ఆటో ఎక్కడ పిల్ల తినగలు ఇక్కడ అన్నం తిన్నాక లోడ పడుకొని పోతుంది కదా పొద్దు పొద్దున ఎక్కడికి రాదు మరి వచ్చిన ఊరు నీళ్ళు ఎత్తి రాసి ఊరికి కింద పిండికి చేస్తున్న పిండికి మనం రాత్రి కేక్ కురికినా ఉండేదా నాదా ఆయన కిల్ల కాడికి వెళ్ళలే ఆయన లోపల ముసురుతాయన అయ్యా ఆయన కాలైనా నీ కాలైనా పడుతున్నాడు ఏ పుణ్యం చేసుకున్నా ఏ పాపం పుట్టారో తెలిపినా ఆయన ఒక్క పాపం అన్న ఏదో గైడేసే పుట్టాలి ఏం బంగారం అరే ఇంకా అంటే ఇంకా మరి అన్ని ఒక్కటే మరి ఎందుకంటే నువ్వు మానం లేదు తిరిగి కట్టా పండే మంచి అది పోరి మహారాజు పోతుంది దేవన్నకుంటది ఏదైనా దేవనం నా పిల్లలు సంవత్సరం మొత్తం అయితే బిడ్డ ఏం కాదు చదువుకోరా మంచి పోతారుగా పడతారు ఇక్కడ ఎందుకుండాలా మన కంచమైన కెరియాలి మంచమైన కెరియాలి మన కంచమే రైనంటే కానీ నా తెల్ల ప్రాంతం వెళ్తూ తింటాంటూ పెద్ద పెద్ద ఖర్చులు వెళ్తూ చక్కెర కావాలంటే చలి పెట్టకపోతే ఇప్పుడు ఆయన వల్ల కాదు కానీ 2:30 వరకు బండి శీనుడు ఎత్తది నీ చక్కెర కావాలి బండి అయితే ఆయన వల్ల కాదు అడుగు పొందుతారు ఆయన లేవని చక్కెర కాదు ఛార్జింగ్ పెట్టండి మళ్ళీ అదైనా 2ంటికి ఛార్జింగ్ పెడితేనే దిగిపోయి మళ్ళీ దాన్ని ఎక్కియాలి అయ్యా రోడ్ మరొక్కనాడు అన్నవో తిన్నవా ఉన్నవా ఇయ్యాలేమని కన్న పోయినవా మరి అనుకుంటారు ఎవరో తోటగాలో పోయిన ఎవరో పచ్చారు సంసారం కావాలి పెళ్ళమ్మ గారు అంటే మరి వాడు అన్నట్టుగా తిన్నవా ఉన్నవా మరి అన్నాడు అంటావా కానీ నేను మాట్లాడా మాట్లాడు ఓ పిల్లు డబ్బులు గద్దంటే పడతాను పిల్లలు పాలమోగులో ఉన్నట్టున్నది మొలక దక్కింది ఆపశక్తి కింద దక్కలే మొలకలు అన్ని సీగుట్లు అయినాయి అది ఉన్న కాడికి అయినా నీ బాంచర్ర పోతుకొచ్చినట్టు కట్టె పట్టుకొని అది చల్లగా బతికి చెంగలిచ్చి పంగల పెడితే 10 ఏళ్ల వరకు మూడే ముస్తపోవాలి పంగదాన్ని నా భార్య ఎంత చిన్నమైందో
కొద్దిగా పూలలు లేచిన పిల్ల ఈరోజు చెమికిన చీర ఏమైనా ఊళ్ళో పోయి అడకచ్చలే కానీ ఒక్కనాడు అన్న కొనక్కచ్చలమ్మో ఏమిటి ఆడదాను అడుక్కుంటే 66 గిలతే కొనుక్కుంటే ఒకటి వేస్తుంది పిల్ల తిండి లేక వస్త్రాలు లేక వస్తువులు లేక సొమ్ములు లేక సొమ్ములు లేక సంసారం అంతా మన కోళ్ళ రాజమైలి అన్న కెరక అయ్యా రాజమైలి అన్న కెరక పోరు మాత్రం కాదు సంసారం అవుతలేదు ఓ అయ్యా ఆయన కానించి 60 రూపాయలకు అర్ధ సేరు కూడా అయింది 20 రూపాయలకు ఒక సంబారం అయింది అంటే ఎరికే కానీ మరి పాలు ధనమెంత ఉన్న ధనని పాలే పైస పదార్థం ఎంత ఉన్న ప్రజల పాలే మున్సిపాలిటీ పైసలు మురికి కవల పాలు సర్కారు డబ్బాలు పాత సంఘల పాలు అన్నరే ఏ మానవుడైనా అనుకుంటాడు వంచె రక్త మురుకులాడి ఇంత రూపాయలు ఉన్నప్పుడు వాడిని కొట్టన్నా వీడిని రన్నా ఎప్పుడన్నా ఇల్లు కట్టన్నా బంగ్లా కట్టన్నా నిర్ణయిస్తాడు రక్తముడికి మంచాన అతనాడు వాడు వయసు నాడు ఎన్ని పాపాలు చేస్తాడు ఎన్ని పాపాలకు అప్పుడు గుర్తుకొస్తాయి భగవంతుడు ఎందుకు భూమి మీద నాకు దొరుకుతలేదు అంటాడు ఏ మానవుడికైనా వంచె రక్తం ఇంత రూపాయలు ధనం లేక చిన్నవాళ్ళ ధనం లేక చిన్నవాడు అయ్యా మన గల పైన కలిగిండు మన కుక్క కొడుకు మన కొడుకు మైపాలు రాదు మన కొడుకు మనం బిడ్డలు లేని వాళ్ళం అయ్యా ఆ కొడుకు పెళ్లి ఎత్తి బరువు తీరిపోద్ది ఈ మానవ చెత్త ఎన్నడుకున్నా ఈ మధ్య ఎలా తప్పదు ఎన్నడుకున్నా అక్కడ కానీ ఇక్కడ జీవితం అనేది నువ్వు మన కొడుకు మనంత కొడుకు ఎండునాదా మన కొడుకు పెళ్లి ఎత్తే మన నెత్తి మీద బరువు తీరిపోవు అయ్యా మన కోడలు వస్తే నాకు అది అటువంటి కనుక వంట పనులు కోడలు కప్ప చెప్తే నా నెత్తి మీద బరువు తీరిపోద్ది అవ కొడుకు పెళ్లి ఎత్తే కొడుకు రాజ్యం వెళ్తే నీ నెత్తి మీద బరువు తీరిపోతుంది రేపటికల్లా దెబ్బనాట అత్తగా మన ప్రాణం పోతే మన కొడుకు అయ్యవ్వ లేని కొడుకు అవుతాడు అయ్యా 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 జరిగింది రేపు ఎవరైనా అనుకుంటారు రేపు